ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాలయాల, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల ఉన్న భూములు తప్ప ఇతర భూముల రెగ్యులరైజేషన్కు అడ్డంకులు తొలగినట్లయింది. లేఅవుట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించుకునేందుకు సర్కార్ మరొకసారి అవకాశాన్ని కల్పించింది. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో ఏ లేఅవుట్లో ఉన్న ఫ్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయంపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాలయాల, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర భూముల రెగ్యులరైజేషన్కు అడ్డంకులు తొలగినట్లయింది. లేఅవుట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించుకునేందుకు సర్కార్ మరోసారి అవకాశాన్ని కల్పించింది. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో లేఅవుట్లలో ఉన్న ఫ్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ను తీసుకొచ్చింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.